నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 27వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఉత్తరాభాద్ర కార్తె. రేపు పాల్గొన మాస బహుళపక్ష త్రయోదశి తిథి రాత్రి 11:03 వరకు, తదుపరి చతుర్దశి తిథి. శతభిష నక్షత్రం రాత్రి 12:34 వరకు, తదుపరి పూర్వభాద్ర నక్షత్రం. సాధ్య యోగం ఉదయం 9:25 వరకు, తదుపరి శుభం యోగం రాత్రి తెల్లవారుజామున 5:57 వరకు, తదుపరి శుక్లయోగం. గర్జకరణం మధ్యాహ్నం 12:27 వరకు, వాణిజ్యకరణం రాత్రి 11:03 వరకు, తదుపరి భద్రకరణం ఉంటాయి. సూర్యుడు మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 9:07 నుండి 10:35 వరకు. అమృతకాలం సాయంత్రం 5:56 నుండి రాత్రి 7:25 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:15 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 5:15 చంద్రాస్తమయం సాయంత్రం 4:30 అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:19 నుండి 11:08 వరకు, మరలా మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:53 నుండి మధ్యాహ్నం 3:25 వరకు. గుళిక కాలం ఉదయం 9:18 నుండి 10:50 వరకు. యమగండం ఉదయం 6:15 నుండి 7:46 వరకు. రేపు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో వ్యాప్తి ఉండటం వలన రేపు ప్రదోష వ్రతం. శివుని అనుగ్రహం కోసం భక్తులు ప్రదోష సమయంలో దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం ఆచరించి రుద్ర కవచం పారాయణం చేస్తారు. త్రయోదశి ప్రదోషం సోమవారం వచ్చినట్లయితే సోమ ప్రదోషమని, మంగళవారం రోజునైతే భౌమ ప్రదోషమని, శనివారం రోజున త్రయోదశి వచ్చినప్పుడు శని త్రయోదశి ప్రదోషమని పిలుస్తారు. రేపు మాస శివరాత్రి. రేపు శివ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.